హాయ్. నెగెటివ్ ఆలోచనలు, పాజిటివ్ ఆలోచనలు. అసలు ఆలోచనలో నెగెటివ్ ఆలోచనలు, పాజిటివ్ ఆలోచనలు అసలు ఉండదు. ఆలోచనలు మాత్రమే ఉంటుందన్నమాట. వచ్చిన ఆలోచనలు మనకు ఫేవర్‌గా ఉంటే దాన్ని పాజిటివ్ ఆలోచనలని, మనకు అవసరం లేదంటే నెగెటివ్ ఆలోచనలు అనేసి మనం పేరు పెట్టుకుంటాం. కేవలం ఆలోచనలు మాత్రమే చూస్తే నెగెటివ్ ఆలోచనలు, పాజిటివ్ ఆలోచనలు ఉండవన్నమాట. కాబట్టి ఆలోచనలు మనం జస్ట్ ఆలోచనలుగా తీసుకొని మనకి ఏది కావాలో దాన్ని తీసుకొని మనకు అవసరం లేని దాన్ని వదిలేయాలి. ఆలోచనలు ప్రవాహంలో వస్తుంటాయన్నమాట. అనేక ఆలోచనలు వస్తుంటాయి. మీకు అనేక రకాలైన ఆలోచనలు వస్తేనే మన మనస్సు కరెక్ట్‌గా పనిచేస్తుందని అర్థం అనమాట. ఇది అర్థం కాకుండా ఆలోచనలు పట్టుకొని నాకేదో మానసికంగా నేను బాగలేదు, నన్ను మనస్సు ఇబ్బంది పెడుతుందనేసి అంటూ ఉంటారన్నమాట. అసలు మనస్సును చూసిన వాళ్ళెవరు? మనస్సు అంటే ఏమిటని ఎవరికి తెలుసు? మనస్సు వచ్చి ఆలోచనలకు ఒక స్పేస్ మాత్రమే అనమాట. ఆలోచనలు వచ్చి పోతూ ఉంటాయన్నమాట అంతే. మనకు కావాల్సిన ఆలోచన ఎప్పుడు మనం సెలెక్ట్ చేసే దాంట్లో మనం తెలుసుకుంటామో మనకు అప్పుడు ఆలోచనలు మనల్ని ఇబ్బంది పెట్టవు. ఇది ఎలా చూడాలంటే మనం ఏదైనా ప్రయాణానికి వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్‌కి వెళ్తామన్నమాట. రైల్వే స్టేషన్‌కి వెళ్ళినప్పుడు అనేక ట్రైన్స్ మనం అనౌన్స్‌మెంట్ వింటూ ఉంటాం అన్నమాట. ఏ అనౌన్స్‌మెంట్ మనల్ని ఇబ్బంది పెట్టదు. మనం వెళ్ళాల్సిన ట్రైన్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పుడు మనం కరెక్ట్‌గా ఏ ప్లాట్‌ఫామ్ పైన వచ్చిందని చెప్పి మన కోచ్ ఏదని చెప్పి వెళ్లి కూర్చుంటాం అన్నమాట. అంతేగాని మన కోచ్ మన ట్రైన్ అనౌన్స్‌మెంటే రావాలి, మిగతా అనౌన్స్‌మెంట్ రాకూడదంటే అట్లా కుదరదు. ఇదే విధంగా అన్ని ఆలోచనలు వస్తాయన్నమాట మనకి. ఆలోచనలు రాకూడదని మనం ఎప్పుడు పోరాటం చేయలేమన్నమాట.